అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఉపవాసం ఉండాలి అంటే భర్త యొక్క పర్మిషన్ అవసరమా? భర్త ఒప్పుకుంటేనే ఉపవాసం ఉండాలా? దీనికి సంబంధించి ఇస్లాంలో చూసినట్లయితే అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని. ఏమని? భర్త ఇంటిలో ఉండగా భర్త అనుమతి లేనిదే భార్య అదనపు ఉపవాసాలు పాటించకూడదు. రంజాన్ ఉపవాసాలు కాదు ఇక్కడ, అదనపు ఉపవాసాలు అంటే నఫిల్ ఉపవాసాలు, సున్నత్ ఉపవాసాలు, అదనపు ఉపవాసాలు. కానీ రంజాన్ ఉపవాసాలు ఖచ్చితంగా పాటించాలి. రంజాన్ ఉపవాసాలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఖురాన్లోనే చెప్పడం జరిగింది, రంజాన్లో భార్యాభర్తలు పగటిపూట రమించడానికి వీల్లేదు, రాత్రిపూట మీ ఇష్టం. అందుకని నఫిల్ ఉపవాసాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నఫిల్ ఉపవాసాలు ఉండాలి అంటే భర్త